దెయ్యాలు చీకటి గదుల్లోనే కాదు, చెట్ల మీదే కాదు, లోతైన నీళ్ళలో కూడా కాపు కాచుకుని ఉంటాయి. వాటినే జలపిశాచాలు అంటారు. ఊరి చివర ఉండే పాడుబడిన బావుల్లో, లోతైన చెరువుల్లో ప్రమాదవశాత్తు మునిగిపోయి శవాలు కూడా దొరకకుండా పోయిన వారు ఈ జలపిశాచాలుగా మారుతారు. వీటికి నీళ్లలో అపారమైన బలం ఉంటుంది. ఎవరైనా ఒంటరిగా గట్టు దగ్గర నడుస్తుంటే నీళ్లల్లోంచి కాపాడండి అని ఎవరో అరుస్తున్నట్లు లేదా చిన్న పిల్లాడు ఏడుస్తున్నట్లు భ్రమ సృష్టిస్తాయి. జాలిపడి మీరు దగ్గరికి వెళ్ళేరో నీళ్లల్లోంచి ఉబ్బిపోయి కుళ్ళిపోయిన 2 తెల్లటి చేతులు బయటకు వస్తాయి. మీ కాళ్ళు పట్టుకుని రెప్పపాటులో నీళ్ల అడుగుకి లాగేస్తాయి. ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తాయి. ఆ తర్వాత మీరే ఆ జలపిశాచి అవుతారు. పాడుబడిన బావుల దగ్గర ఏడుపు వినిపిస్తే అస్సలు తొంగి చూడకండి. తెలుగు హారర్ ఫైల్స్ని సబ్స్క్రైబ్ చేయండి.